విద్యాశాఖను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. విద్యాశాఖకు 10% నిధులు కేటాయిస్తాం. విదేశాల్లోని నాణ్యమైన సాంకేతిక విద్యను పరిశీలించడానికి టీచర్లను పంపిస్తున్నాం. 10+2 విధానం లేకపోవడం వల్లే 10th తర్వాత డ్రాప్ అవుట్లు పెరుగుతున్నాయన్నారు. వంట నూనెల వాడకాన్ని 10% తగ్గించుకోవాలని ప్రధాని మోదీ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయాలు ఏంటనేది చర్చనీయాంశమైంది. అయితే వంట నూనె తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిదేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. పెరుగు, కొబ్బరి పాలు, వేరుశెనగ పేస్ట్, అవిసె గింజలు, అవకాడో వంటివి మంచి ప్రత్యామ్నాయాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు 9 వస్తువులతో కూడిన విద్యా కిట్లు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఈ ఎడ్యుకేషన్ కిట్ల కోసం ₹1100 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్ఫాస్ట్ ను అందిస్తామని తెలిపారు. బాలికపై అత్యాచార కేసులో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని నాందేవాడ ఐద్వా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.